అది కాదు రోహిత్ అన్న, ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఆరెంజ్ను పట్టుకొని ఫోటో పెడితే ఇవాళ మ్యాచ్లకు వచ్చి 6లు 4లు కొట్టి గెలిపిస్తాను ఫిక్స్ అయినావు కావచ్చు అని అందరు అనుకున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయినాకనేమో పాండ్యా బ్రో రోహిత్ అన్న ఇంకో 2-3 మ్యాచ్ల దాకా ఆడడని చెప్పిండు. అలాంటప్పుడు ఆరెంజ్ ఆర్మీని ఎందుకు గెలికినావన్నా? సరదా తమ్ముడు, జస్ట్ ఫర్ ఫన్. ఎట్లాగో మ్యాచ్ ఆడతలేను కదా, పోస్ట్ పెట్టైనా మ్యాచ్ మీద హైప్ పెంచుదామని అట్లా పెట్టినా. ఇక ఇంకేముంది, నువ్వు కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసినాం కదా, ఇక బయటనే కూర్చొని మిగిలిన మ్యాచ్లు కూడా ఎంజాయ్ చేయి. ఎక్స్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ గా నీ పని మాత్రం నువ్వు చక్కగా చేసినావు తమ్ముడు. దాంట్లో ఏముందన్నా, ఏదో అనుకోకుండా అయిపోయింది. రోహిత్ అన్న, ఈ సీజన్ స్టార్ట్ కావడానికి ముందు ఎవరిని అడిగినా గానీ ప్లే ఆఫ్స్ కి ఫస్ట్ పోయేది ముంబై ఇండియన్సే అన్నారు. కానీ అందరికంటే ఫస్ట్ బయటికి మనమే వచ్చినాం కదన్నా. 243 రన్స్ కొట్టి ఓడిపోవడేందన్నా మన టీంలో బుమ్రా బోల్ట్ను పెట్టుకొని. ఐపీఎల్ అంటే అట్లనే ఉంటది తమ్ముడు, టైం బ్యాట్ నడుస్తుంది. రాచారం గంటా మారేతో కుదాబీ కుచ్బీ నై కరేగా. నువ్వు ఇప్పుడే ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నావు పాండ్యా బ్రో? మనకి ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్లు వరుసగా గెలిచినావంటే మనం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి పోతాం. ఈ మాట మన టీంలో ఎవరైనా చెప్పొచ్చు స్కై బ్రో, ఒక్క నువ్వు తప్ప. ఏమైంది వాన్కడే స్టేడియంకి? సెకండ్ ఇన్నింగ్స్ మొత్తంలో చిన్న సౌండ్ కూడా వినిపించలే. ఎస్ఆర్హెచ్ కి 243 ఏం చేస్తుంది? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయి పెవిలియన్ కి పోతారు అనుకున్నారా? నిజం చెప్పు కమిన్స్ బ్రో, మీరైనా అనుకున్నారా ఇంత టోటల్ మీరు చేజ్ చేస్తారని? అనుకున్నావు. అలా అనుకోకపోవడానికి ఏముంది, లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ మీద 228 చేజ్ చేయలేదా? అక్కడికి ఇక్కడికి ఒక 15 రన్స్ తేడా, గంతే కదా. మీరు ఇంకో 15 రన్స్ ఎక్కువ కొట్టినా గానీ చేజ్ చేసేటోళ్ళం. 55 బాల్లల్లా 123 రన్స్ కొట్టిన నాట్ అవుట్, 10 4లు 8 6లు. ఓపెనింగ్ వచ్చి లాస్ట్ దాకా ఆడి మన టోటల్ని 240 దాటిస్తే గిట్లోడిపోతావా? ఆడాలన్న మూడు ఉత్సాహం అన్ని పోతానే. 3-4 మ్యాచ్లు బయట కూసోబెట్టినా గానీ టీంల ఖర్చుడుతోనే సెంచరీ చంపినావంటే మామూలు విషయం కాదు రికల్టన్ బ్రో. పాండ్యా బ్రో, నేను రికల్టన్ బ్రో కలిసి పవర్ ప్లేలో 78 రన్స్ కొట్టినాం. ఇంత మంచి ఓపెనింగ్ స్టాండ్ వచ్చి కూడా మ్యాచ్ ఓడిపోతాం అయ్యన్న, సరిపోవు. మా మీద గిసొంటి బ్యాటింగ్ పిచ్ మీద మ్యాచ్ గెలవాలంటే పవర్ ప్లేలో మినిమం 100 కొట్టాలి. రాజస్థాన్ రాయల్స్ కూడా గదే మిస్టేక్ చేసింది. పవర్ ప్లేలో జస్ట్ 76 రన్స్ కొట్టిళ్ళు. అక్కడ మేము 89 కొట్టినాం, ఇక్కడ 92 కొట్టినాం. అట్లుంటది మాతోని. అభిషేక్ తమ్ముడు, నిన్ను స్లాగర్ అన్నోళ్ళకి నీ బ్యాట్తోనే సమాధానం చెప్తాను. ప్రతి మ్యాచ్లో కన్సిస్టెన్సీతో బ్యాటింగ్ చేస్తాను. 9 ఇన్నింగ్స్లలో 425 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ గెలిచినావంటే మామూలు విషయం కాదు. అది కూడా 200+ స్ట్రైక్ రేట్ తోని. ఆరెంజ్ క్యాప్ దేవుంది కమిన్స్ అన్న, మన టీంలో అందరి దగ్గర ఉన్నది. వరుసగా 5 మ్యాచ్లు గెలిచినాం, అది చాలు. అయినా ఇవాళ మన హెడ్ మాస్టర్ కూడా మంచి మూడ్లో ఉన్నాడు. నాకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తోని ముంబై బౌలర్స్ ని పిచ్చగొట్టుడు కొట్టిండు. 30 బాళ్లలో 76 రన్స్, 4 4లు 8 6లు, 250+ స్ట్రైక్ రేటు. ఎస్, అదంతా ఓకే. కానీ ఈ మ్యాచ్లో నాకు రావాల్సిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గా క్లసన్కి ఎందుకు ఇచ్చిల్లో నాకు అర్థమైతలేదు. ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 గెలిచిండు, నేను ఒక్కటి కూడా గెలవలే. నాకు ఇత్త అయిపో కదా. హెడ్, వాస్తవం చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు నీకు ఇవ్వచ్చు, ఇషాన్ మలింగా కూడా ఇవ్వచ్చు. గిసొంటి బ్యాటింగ్ పిచ్ మీద మలింగా తమ్ముడు జస్ట్ 29 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీసిండు. ఓవరాల్ గా 9 ఇన్నింగ్స్లలో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా గెలిచిండు. మరి నాకు ఇవ్వకుండా మలింగాకి ఇవ్వకుండా క్లసన్కి ఎందుకు ఇచ్చిర్రు? బానిసా, ఎస్ఆర్హెచ్ కి కట్టు బానిసా మన క్లసన్. వరుసగా 3 వికెట్లు పడ్డాక ఇంకో వికెట్ పడకుండా ఒక దిక్కు ఆపి ముంబై బౌలర్స్ కి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ వేసి 30 బాళ్లలో 65 రన్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసిండు. అందుకే క్లసన్ కి ఇవ్వాల్సి వచ్చింది హెడ్, అర్థం చేసుకో. దానిలో ఉంది కమిన్స్, ఈ మ్యాచ్ లో కాకపోతే ఇంకో మ్యాచ్ లో గెలుతా, హెడ్కి ఇస్తే బాగుండు కదా. అంటే నేను ఇంకో మ్యాచ్ లో గెలవలేనా నా క్లసన్? నెక్స్ట్ మ్యాచ్ లో సెంచరీ చంపి నేనే గెలుతది. మ్యాచ్ ఓడిపోయి మేం బాధపడతా అంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కోసం వీళ్ళు కొట్టుకుంటారు. ఎసొంటి మ్యాచ్లు గెలిచేటోళ్ళం ఏం హాలత్ అయిపోయింది. కిషన్ తమ్ముడు, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది? ఇంకెవరితోనన్నా? ఈ సీజన్ లో మనం ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోయి బాధపడుతున్న టైంలో మేమున్నామని వచ్చి మనల్ని 65 రన్ల తేడాతో గెలిపించి 2 పాయింట్లు ఇచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ తోని వాళ్ళని కూడా విసికినామంటే వరుసగా 6 మ్యాచ్లు గెలుతాం. కేకేఆర్ కి మనకి అవినాభావ సంబంధం ఉన్నది కిషను. 2024లో మనం ఫైనల్ గెలవలేదంటే దానికి కారణం వీళ్ళే. వీళ్ళని వట్టిగా వదిలిపెట్టద్దు, ఈ సీజన్ మళ్ళోసారి పిసుకాలే. ఏంటిది మీరు పిసికేది, మేము పిసికించుకునేది? 2 మ్యాచ్లు వరుసగా గెలిచి ఫామ్లోకి వచ్చినాం. మీకు స్టార్టింగ్లో ఇచ్చిన 2 పాయింట్లు అట్లనే తీసుకుంటాం విత్ నెట్ రన్ రేటు. హైదరాబాద్కి వచ్చి మా దగ్గర 2 పాయింట్లు తీసుకుంటారా? అది కూడా టీంలో నేను ఉండంగా వట్టిగానే పిసికి ఆరెంజ్ జ్యూస్ దాయిపిచ్చి ఇంటికి పంపిస్తాం, రెడీగా ఉండుల్లి. నమన్ తమ్ముడు, మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నది? చెన్నై సూపర్ కింగ్స్ తో అన్న. మనం మళ్ళా ఫామ్లోకి రావడానికి కరెక్ట్ టీము. మొన్ననే కదా తమ్ముడు వాళ్ళతోని వాన్కెడేలా ఆడినాం, మళ్ళా వాళ్ళతోనే మ్యాచా? ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే
వాళ్ళ తర్వాత మనకి ఎల్ఎస్జితోని మ్యాచ్. వరుసగా 2 మ్యాచ్లు గెలిచి ఫామ్లోకి రావడానికి ఇదే మనకు సరైన సమయం. గాడ్ ఈస్ దేర్ నమన్ బ్రో. అంటే ఏంది ఇప్పుడు మీరు మా మీద మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇస్తారా? అంతే కదా, అదే కదా జరిగేది. మొన్ననే కదా పాండ్యా బ్రో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని 103 రన్స్ భారీ తేడాతో ఓడించినాం. మీ టీం మొత్తం కలిసి మా శాంసన్ కొట్టిన రన్స్ అన్ని కూడా కొట్టలేదు. అలాంటిది మా చిదంబరం కచ్చి మమ్మల్ని ఓడిస్తారా? ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. చూసినవా రికల్టాన్ బ్రో, మనం మ్యాచ్లు ఓడిపోయేసరికి టెస్ట్ మ్యాచ్ ఆడే టీం కూడా మనకు వార్నింగ్ ఇస్తుంది. పాండ్యా మాకు అవసరాన్ని బట్టి టెస్ట్ మ్యాచ్ ఆడవచ్చు, T20 మ్యాచ్ ఆడవచ్చు. మొన్న కొట్టిన సెంచరీ మర్చిపోయినట్టున్నావు. మళ్ళా ఫ్రెష్గా ఒకటి కొట్టంటావు అయింది. బుమ్రా బాబాయ్ నువ్వే మంచి బౌలింగ్ ఎత్తే నేను ఈ బాధ పడాల్సి వచ్చేదా? 8 మ్యాచ్లల్లో 2 వికెట్లు తీసినావు. ఈ మ్యాచ్లను అయితే హాఫ్ సెంచరీ కూడా కొట్టినావు. కనీసం ఇప్పటి నుంచి అయినా నువ్వు ఇంటర్నేషనల్ మ్యాచ్లలో వేసే బౌలింగ్ ఏ రాదు. మొన్నటిదాకా నా బౌలింగ్లో వికెట్లు పడకపోయినా గానీ సింగిళ్ళు తీసుకుంటాళ్ళు పాపం పోనీ అని వదిలేసిన. ఇప్పుడు 6లు కొట్టుడు కూడా స్టార్ట్ చేసిళ్ళు. ఇక ఎవరిని వదిలిపెట్టా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అది బుమ్రా బాబాయ్ నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు మనం చెలరేగిపోవచ్చు. తమ్ముళ్ళు వరుసగా 5 మ్యాచ్లు గెలిచినా గానీ మనం ఇంకా 3వ పొజిషన్లోనే ఉన్నాం. మనం ఉండాల్సింది ఇక్కడ కాదు, టేబుల్ టాప్లా. దానికి ఇంకో 5 మ్యాచ్లు వరుసగా గెలవాల్సి వచ్చినా ఏం కాదు. వి హ్యావ్ టు డూ ఇట్. ఓకే కమిన్స్ అన్న, నువ్వు ఎట్లా చెప్తే గట్లనే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్సీబీకి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అట్లనే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మనం వీడియో పెట్టగానే లింక్ అయితే పోస్ట్ చేస్తాం. సో అక్కడ జాయిన్ అయి ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక చాలా మంది కామెంట్ సెక్షన్లో అన్న నీలాగా స్పూఫ్స్ ఎట్లా చేయాలి ఏమన్నా ఉంటే చెప్పరాదని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న కోర్స్ అయితే పెట్టిన 3 వీడియోస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలుసు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా సింపుల్గా స్పూఫ్స్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్గా అన్నది మీకు ఆ వీడియోస్లో నేను క్లియర్గా చెప్పిన. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు కాబట్టి మీకు మంచి స్క్రిప్ట్ రాసే టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ కావచ్చు. ఇక అట్లనే నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తాం, ఎస్ఆర్హెచ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓన్లీ బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి వచ్చిన స్టార్ట్కి వాళ్ళు ఈజీగా 270, 280 స్కోర్ కొడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేసిళ్ళు. అంత బ్యాటింగ్ డెప్త్ ఉంది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ వాళ్ళని 240కి ఆపిల్లో అప్పుడే మ్యాచ్ సగం గెలిచిర్రు. ఇక మిగిలిన సగం హెడ్ అండ్ క్లాస్ అని పూర్తి చేసిళ్ళు. ఇక ఎస్ఆర్హెచ్ అయితే ఇప్పుడు 9 మ్యాచ్లలో 6 మ్యాచ్లు గెలిచి 3వ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉన్నది. నెట్ రన్ రేట్ కూడా +0.83 ఉంది. ఇక రిమైనింగ్ 5 మ్యాచ్లలో వాళ్ళు 2 గెలిచినా కానీ ఈజీగా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచి టాప్ 2లో ఉండడానికే టార్గెట్ చేస్తారు. టాప్ 2లో ఉండాలంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా మిగిలిన 5 మ్యాచ్లలో 3 లేకపోతే 4 గెలవాలి. ఇక ఇంకో సైడ్ ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్లు ఆడి 2 మాత్రమే గెలిచి టేబుల్లో 9th పొజిషన్లో ఉన్నారు. నెట్ రన్ రేట్ కూడా -0.7 ఉంది. ఇక ఇక్కడ నుంచి వాళ్ళు కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ కచ్చడు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఏమైనా జరగచ్చు. ఒకసారి కేకేఆర్ అండ్ ఆర్సీబీ ఇలాంటి సిచ్యువేషన్స్ నుండే ప్లే ఆఫ్స్కి వచ్చిళ్ళు. బట్ ముంబై ఇండియన్స్ ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది, అది కూడా మంచి మార్జిన్స్ తోని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న నెక్స్ట్ 6 మ్యాచ్లలో 3 ఆర్సీబీతోని, పీబీకేస్తోని అండ్ ఆర్ఆర్తో ఉన్నది. ఈ 3 కూడా టాప్ 4లో ఉన్న టీమ్స్. సో వాటిని ఓడియడం అంత ఈజీ కాదు కాబట్టి ఎంఐ అయితే ఇక ప్లే ఆఫ్స్కి రావడం కష్టమే. ఇక వాళ్ళైతే ఇప్పటి నుంచి ప్రైడ్ కోసమే ఆడతారు. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.